తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో 3 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఇద్దరు కుమారులు తన తండ్రిని అత్యంత దారుణంగా పాము కాటుతో చంపించారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించినప్పటికీ ఇన్సూరెన్స్ సంస్థకు వచ్చిన అనుమానం ఈ మిస్టరీ ఛేదించింది. ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల వచ్చిన అప్పులు తీర్చుకోవడానికి కన్న తండ్రిని ఇద్దరు కుమారులు కడతీర్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తిరువల్లూరు జిల్లా పొద్దుటూరుపేటకు చెందిన గణేశన్ అనే 56 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 22వ తేదీన ఈ గణేష్ తన ఇంట్లో పాము కాటు వేయడంతో మరణించాడు. ఆయన కుమారులు మోహన్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే గణేశన్ పేరు మీదుగా ఉన్న 3 కోట్ల భారీ బీమా క్లెయిమ్ కోసం కుమారులు దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ గణేశన్ మరణించిన వారం రోజుల్లో తన కుమారుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రావడంతో పాటు అతని పేరు మీద ఆదాయానికి మించిన అధిక మొత్తంలో పాలసీలో ఉండటాన్ని బీమా అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరు కుమారులు ప్రవర్తనపై ఇన్సూరెన్స్ అధికారులు అనుమానం రావడంతో ఎస్పీ వివేకానంద శుక్లా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ జరపగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వీళ్ళిద్దరు కొడుకులు ఆన్లైన్ బెట్టింగ్ ఇతర వ్యసనాల వల్ల భారీగా అప్పులు పోలయ్యారు. తండ్రిని చంపితే ఇన్సూరెన్స్ డబ్బుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని వారి భారీ స్కెచ్ వేశారు. అయితే అక్టోబర్ 15వ తేదీన తన స్నేహితుల సహాయంతో అటవీ ప్రాంతంలో ఒక నాగుబామును తీసుకువచ్చి తన తండ్రి నిద్రిస్తున్న కాలుపై కనిపించి వేశారు. అయితే స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మొదటి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి మరింత విషపూరితమైన కట్టుపామును తీసుకువచ్చారు. అక్టోబర్ 22వ తేదీన తెల్లవారుజామున తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన మెడపై ఆ పాముతో కాటు వేయించారు. ఈసారి ఆయన ప్రాణాలు పోయే వరకు ఆసుపత్రికి తరలించకుండా కావాలని ఆలస్యం చేశారు. అయితే పోలీసులు నిందితులు ఫోన్ కాల్ డేటా 2 లక్షల అనుమానాస్పద నగదు లావాదేవీలు పరిశీలించి ఈ కుట్రలో కుమారులు సహకరించిన వారికి ఫ్రెండ్స్ బాలాజీ, ప్రశాంత్, దినకర్, నవీన్ కుమార్ కూడా పోలీసులు గుర్తించారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో మొత్తం 6గురిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.